హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి 550 లీటరు ఎలన్ ప్రో కంపెనీ, అంటే పెద్ద డీ ఫ్రిడ్జ్. ఇది మామూలుగా వచ్చి 500 లీటర్ కన్నా పెద్ద సైజు. దాని గ్రోస్ వాల్యూమ్ అయితే 5 అంటే 555 అనమాట. స్టోరేజ్ వాల్యూమ్ అంటే 530 ఆ రేంజ్ ఉంటుంది. లోపల వచ్చి తొట్టి బాగా పెద్దదిగా ఉందన్నమాట. దీని ప్రాబ్లం ఏమంటే ఇన్నర్ కండెన్సర్ కూడా అవుటర్ వేసేస్తున్నారు. లోపల కూలింగ్ కాయలు ఏదో లీక్ అయినట్టున్నది. కంప్రెసర్ కూడా పెరికేస్తున్నారు. అదే 550 లీటరు దీని వాల్యూమ్ అనేసి వచ్చినది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సరిపోయే కంప్రెసర్ ఒకటి మనం వేయాల్సి వస్తుంది. లోపల అయితే మనం కూలింగ్ కాయలు అయితే బిగించేస్తున్నాము. అంటే ఇన్నర్ లీకేజ్ ఉంటుంది కాబట్టి, లీకేజ్ ఉండింది కాబట్టి వాళ్ళు వచ్చి బాక్స్ వేస్ట్ అనేసి వదిలేస్తున్నారు. మనం అయితే 1/4 పైపు ఒక 14 మీటర్ దాకా మనం బిగించున్నాము. ఈ పైప్ వచ్చి మంచి బాండింగ్ ఉండేదానికి మనం దీనికి వచ్చి ఇంకా పేస్ట్ అప్లై చేయాల్సి వస్తుంది. అంటే గ్రీన్ కలర్ మెటల్ పేస్టు. ఆ పేస్ట్ అప్లై చేస్తే ఆ పైప్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుంది. బాగా అంటే మన అల్యూమినియం షీట్తో బాగా గట్టిగా అందుకుంటుంది. అట్లా అందుకొని ఉండేటప్పుడే మనకు వచ్చి ఈ పైపులో ఐస్ అనేది వచ్చేటప్పుడు ఆ ఐస్ అనేది అంటే పక్కన ఉన్న అల్యూమినియం షీట్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఐస్ అలా స్ప్రెడ్ అవుతూనే మనకు బాక్స్ మొత్తం బాగా కూలింగ్ వస్తుంది. కానీ ఈ బాక్స్ అయితే మనకు ఇది వచ్చినప్పుడు చెస్ట్ ఫ్రీజర్ అయి ఉండొచ్చు. చెస్ట్ ఫ్రీజర్ అంటే మనకు మ్యాక్సిమం -20 పైన వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనం రెడీ చేసేది వచ్చి జస్ట్ కూలర్ లెక్క, ఒక రెఫ్రిజిరేటర్ పర్పస్. అంటే ఒక జస్ట్ కూల్ డ్రింక్స్ లేదు, ఒక అంటే పాల ప్యాకెట్ లేదు, ఒక పిండి ఆ టెంపరేచరు అంటే ఒక 5 లేదు 0 డిగ్రీ 0 టు మ్యాక్సిమం ఒక 5-7 ఆ టెంపరేచర్ వచ్చే వరకు పనికి వస్తుంది. దీనికి మనం పెట్టే కంప్రెసర్ అయితే హువాయిలో 63 కంప్రెసర్ మనం పెడుతున్నాము. అది వచ్చి ఒక బ్లూ స్టార్ డీ ఫ్రిడ్జ్లో ఒక 200 లీటర్లో ఉన్న కంప్రెసర్ అనమాట. దాని రేంజ్ అయితే ఇప్పుడు మన లోపల చుట్టే పైపుకి ఇది ఎక్కువే సరిపోతుంది. నీట్గా బాగా వర్క్ అవుతుంది. ఏమాత్రం అంటే తక్కువ లేదనమాట. అంటే ఆల్రెడీ ఇది ఉన్న బాక్స్కి ఉన్న పైపులకి మనం ఇప్పుడు వేసిన పైపులకి చాలా తక్కువే. బాగా వర్క్ చేసేదానికైతే చాలా నీట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏమంటే ఉన్న కండెన్సర్ నీట్గా వచ్చి మనం ఫ్రెష్ అవుట్ కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే జస్ట్ వాళ్ళు వచ్చి అదిమేసి ఉన్నారు. ఏం గ్యాప్ లోపల యారో ఎక్కువ పోయి అంటే సిలుం బట్టి ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉండిందంటే ఖచ్చితంగా ఆ కండెన్సర్ కూడా కలిపి మార్చాల్సి వస్తుంది. లోపల నీట్గా ఉండిందంటే మాత్రం దాని కండెన్సర్ మనం ఇవ్వబోతున్నాము. సరే, మన నెట్ వస్తుంది అంటే ఖచ్చితంగా కండెన్సర్ క్లీన్ అయినా చేయాలి, లేదా కండెన్సర్ మార్చడం బెస్ట్గా ఉంటుంది. మనకేం పెద్దగా అయితే ఆయిల్ ఏం రాలేదు. సో మనం జస్ట్ ఫ్రీ అయ్యేదానికోసం బాగా ఫ్రెష్ అవుట్ కొట్టేసి ఫిల్టర్ అయితే వేసేస్తున్నాము. దీనికి 15 గ్రామ్ సిలికా జెల్ ఫిల్టరు వేస్తున్నాము.
ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకు ఒక 2 లైన్ పైన వస్తుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్ట ఎక్కువ అట్ట రన్నింగ్లో వదిలేస్తే మనకు అన్ని పైపులు అయితే ఐస్ బాగా కట్టేసి ఉంటుంది. ఇప్పుడు చాలా సేపు తర్వాత అంటే మనం తీసేటప్పుడు మ్యాక్సిమం లోపల ఉండే